దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 18 వచనాలున్నాయి. మొదటి వచనం, యూదా రాజైన సిద్కియా ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా. రెండవ వచనం, సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను. మూడవ వచనం, యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నెర్గల్ షరేజరు, సంగర్నేబో షండుల కధిపతియగు, షర్సేకీము జ్ఞానుల కధిపతియగు నెర్గల్ షరేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మములో కూర్చుండిరి. నాలుగవ వచనం, యూదుల రాజైన సిద్కియాయు అతని యోధులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున 2 గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయెను. 5వ వచనం, అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశంలో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోను రాజైన నెబుకద్నెజరు నొద్దకు వారు సిద్కియాను తీసుకొని పోయిరి. 6వ వచనం, బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరినీ చంపించెను. 7వ వచనం, అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై సంకెళ్లతో బంధించెను. 8వ వచనం, కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి. 9వ వచనం, అప్పుడు రాజదేహ సంరక్షకుల కధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచియున్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలందరినీ బబులోనునకు కొనిపోయెను. 10వ వచనం, అయితే రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదా దేశములో నుండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను. 11వ వచనం, మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు 12వ వచనం ఈ ఆజ్ఞ ఇచ్చెను, నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి అతడు నీతో చెప్పునట్లు చేయవలెను. 13వ వచనం, కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానును షండులకు అధిపతియగు నెబూషజ్బానును జ్ఞానులకు అధిపతియగు నెర్గల్ షరేజరును బబులోను రాజు ప్రధానులందరూ దూతలను పంపి. 14వ వచనం, బందీగృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతని నప్పగించిరి. అప్పుడతడు ప్రజల మధ్య నివాసము చేసెను. 15వ వచనం, ఇర్మియా బందీగృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. 16వ వచనం, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచున్నగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. 17వ వచనం, ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 18వ వచనం, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.